పాపమును కడుగును. సిస్టర్స్ రావాలి. పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము. పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిని, ప్రియుడా ప్రేమించే ఈ జగతిని. సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించే క్రీస్తు యేసుని పంపెను. ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము. పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నీవే, ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే. ఇక్కడ లోకమున కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చే, ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపమున్, ప్రియుడా తొలగించే శాపమున్. సాటి లేనిది యేసుని రక్తము. పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. వినుము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను. వినుము సోదరా, ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను, ప్రియుడా పరలోక వార్తను. ఉన్నతమైన పరలోక ప్రేమను, ఉన్నతమైన పరలోక ప్రేమను సాటి ప్రభువు క్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ఐజాక్ అంకుల్ ప్రార్థన. చేస్తున్నామండి. ప్రేమ తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభు దినంలో చేరి మమ్మల్ని స్తుతించడానికి, మీ సన్నిధిలో ఆనందించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి నా ప్రభు ఈ మధ్యాహ్నం నేను స్వార్థ ప్రయత్నించడానికి ఉంటుండగా సహాయం చేయండి. మీ కాపుదల, మీ బాధ్యత మాకు అనుగ్రహించండి. ఈ యొక్క ఆత్మతో నింపి వీళ్ళని కావాల్సినటువంటి స్వార్థ ప్రకటించే జ్ఞానంలో వారి దయచేయండి. ఆయన నిలుస్తున్నటువంటి వారికి వారి యొక్క హృదయాన్ని కూడా సిద్ధపాటు చేయమని మా ప్రభువు మా ప్రియలక్ష్యం అయిన యేసయ్య నామములో నిలుపుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పుడి చెవుని ప్రభువు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున
శాశ్వతముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వత నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వత నిత్య శాంతి యేసు నామములో పాపశుద్ధి యేసు నామములో పాపశుద్ధి సమస్తమైన వాళ్ళ శ్రమిస్తున్నారు. ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం వేద గ్రంథం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇంతగా సెలవిస్తుంది. ఏలైనగా పాపములలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవమని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇంతగా సెలవిస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషులుగా ఆజ్ఞాపించుతున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నారు. నా ద్వారా తప్ప ఎవరున్న తండ్రి యొక్క గనగా పరలోక రాజ్యానికి, ఆ వైకుంఠ రాజ్యానికి ఎవరు చేరలేరు, రాలేరని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇంతగా సెలవిస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిస్తుంది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ నందు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు అనగా పరలోక రాజ్యం చేరలేని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ని సెలవిస్తున్నారు. రక్షించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇంతగా సెలవిస్తుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళనని సత్యవేద గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా బైబిల్ సెలవిస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందెదరు. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం.
పాపము పోవును భయమును పోవును పాపము పోవును భయమును పోవును పరమ సంతోషము భక్తులకీచును పరమ సంతోషం భక్తులకీచును యేసుక్రీస్తు నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం అమ్మ యేసుక్రీస్తు నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం సైతాను శోధన జయించిన నామం సైతాను శోధన జయించిన నామం శాప పిశాచిని తరిమిన నామం శాప పిశాచిని తరిమిన నామం యేసుక్రీస్తు నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం యేసుక్రీస్తు నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం जिंदा खुदा प्रवेश मसीह के जय पापा शरण प्रवेश क्रिस्त वार के जय राज लोजन प्रवेश क्रिस्त वार के जय प्रभु प्रवेश क्रिस्त वार के जय तलवारी बुडो करेगरान प्रवेश क्रिस्त वार के जय हालेलुया हालेलुया भले भले माता बंगारू माता बైబిల్ మాట యేసు మాట మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట Friends, we greet you in the precious name of Lord and Savior Jesus Christ. ఈ స్నేహితులారా మన ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. We are here on your streets proclaiming the glorious gospel of Jesus Christ. ఈ వీధులలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల సువార్తను ప్రకటిస్తూ మేము వచ్చి ఉంటున్నాం. Nearly 2000 years ago, 2000 సంవత్సరములకు పూర్వము Lord Jesus Christ he came into this earth. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకు వచ్చారు. Though he is the son of God, he left all his glory, came to this earth. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా తన మహిమనంతా విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. He lived 33.5 years upon this earth. ఈ భూమి మీద 33.5 సంవత్సరముల కాలమును ఆయన జీవించాడు. He preached glorious things and he healed many people. మహిమగల సంగతులు ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. అనేక మందిని స్వస్థపరుస్తూ వచ్చాడు. Once he said, come unto me all that labor heavy laden, I will give you rest. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించును. He said, my peace I leave unto you, not as the world giveth. ఆయన అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, అది లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు అంటున్నాడు. Then again he said, and my joy may remain in you and be full. ఆ తర్వాత అంటున్నాడు, నా ఆనందము మీలో నిలిచి ఉండవలనని, అది పరిపూర్ణము కావాలని కోరుతున్నాను అన్నాడు. As long as man is living in sin, he cannot have any peace in his life. ఒక మనుషుడు పాపములో జీవిస్తున్నంత కాలము తన జీవితంలో ఎంత మాత్రము సమాధానం ఉండదు. You may ask, what is sin? పాపం అనగా ఏంటి అని మీరు అడగచ్చు. Everyone born in this world is a sinner. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపియే. Because one man Adam sinned and thus sin entered in the world, all have become sinners. ఎందుకంటే ఒక మనుషుని ద్వారా పాపము అది సర్వ మానవానికి సంక్రమించింది. Thus all have born in this world is a sinner. ఆ రీతిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపములోనే పుట్టినాడు. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, there is no difference, all have sinned and come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. If a sinner dies, he cannot go to heaven. ఒక పాపి మరణిస్తే తాను పరలోకమునకు వెళ్ళలేడు. He live in this world and after some time he have to die. తాను ఈ లోకములో జీవించి ఆ తర్వాత మరణించాల్సిందే. All those who born in this world have to go to
one day the way of death. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒక దినాన మరణము అనే దాని కూడా వెళ్ళి తీరాలి. No one can escape death. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకొన జాలరు. After death, where you go? మరణం తర్వాత నీవు ఎక్కడికి వెళ్తావు? The Bible says there is heaven and hell. బైబిల్ చెప్తుంది పరలోకము నరకము అనేవి ఉన్నాయి. If your sins are not forgiven, నీ పాపములు క్షమించబడకపోతే you will be cast into the lake of fire. నీవు నరకాగ్నిలో పడవేయబడతావు. That's what Jesus Christ, who left his glory, came to this earth, willingly suffered and died for our sins. అందు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చి ఇష్టపూర్వకంగా మరణమును అనుభవించాడు. He is dying on the cross. He has forgiven the sins of the whole world. శిలువలో మరణించడం ద్వారా సర్వలోక పాపములను ఆయన క్షమించిన వాడుగా ఉన్నాడు. Now he said, "Come unto me, all that labor and heavy laden, I will give rest." అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించునని. If you believe in Jesus Christ, and you and your household will be saved. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షించబడదురు. Yeah, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి ఇది. After death, we go to heaven and living upon this earth with peace and prosperity. మరణం తర్వాత పరలోక రాజ్యంకు వెళ్తాము. ఈ లోకంలో ఉన్నంత కాలం సమాధానము శాంతితో జీవించగలుగుతాము. Wonderful, wonderful invitation. అద్భుతమైన ఆహ్వానము. The Lord said, "No one can come unto my Father or heaven and but by me." ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. I am the way and the truth and the life. నేనే మార్గమును సత్యమును జీవమును. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, believe in Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచు and get forgiveness of sin. ఆ తర్వాత పాపములకు క్షమాపణ పొందు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Our living loving Father, మా ప్రేమగల జీవంగల తండ్రి, thank you for the glorious gospel spreading here. ఇక్కడ విత్తబడిన మహిమగల సువార్తను బట్టి మీకు వందనములు. All those who heard the word, they may keep in their heart and their lives may be transformed. ఎందరైతే వాక్యములు విన్నారో వారు తమ హృదయంలో ఉంచుకొని వారి జీవితంలో రూపాంతరపరచబడినట్లుగా చేయండి. For Lord bless them. వారిని ఆశీర్వదించండి. And if anyone sick, heal them. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వారిని స్వస్థపరచండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. बोलो खुदावन यीशु मसीह की जय. हालेलुया. మానవా మరలిరా, ప్రభు చెంతకు చేరవా, ప్రభు పిలిచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా, ప్రభు పిలిచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా, మానవా మరలిరా, హృదయములో నెమ్మది లేగా, వేసారి విసికిన బ్రతుక, హృదయములో నెమ్మది లేగా, వేసారి విసికిన బ్రతుక, కరసారి యేసయ్య కలువరి సిలువే, కరసారి నిరీక్షణ ఇది, యేసయ్య కలువరి సిలువే, మానవా మరలిరా, చుట్టుముట్టాయి వ్యాధులారా, దిగుతోచని మరణపు పడక, చుట్టుముట్టాయి వ్యాధులారా, దిగుతోచని మరణపు పడక, కడసారి నిరీక్షణ ఇది, యేసయ్య కలువరి సిలువే, కడసారి నిరీక్షణ ఇది, యేసయ్య కలువరి సిలువే, మానవా మరలిరా, పాపభారముతో నిండి పగిలిపోచున్నది జీవపాత్ర, పాపభారముతో నిండి పగిలిపోతున్నది జీవపాత్ర, కలువరి
యేసు విరిగిన హృదయముతో తిరుగు గర్వముననచును యేసు విరిగిన హృదయముతో తిరుగు మానవా మరలిరా కల్వరిలో నీ కొరకేసు హృదయంబు చిందించినాడు కల్వరిలో నీ కొరకేసు హృదయంబు చిందించినాడు జాలిగా పిలచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నివ్వా జాలిగా పిలచే నిన్ను ప్రభు విలువైన రక్షణ నివ్వా మానవా మరలిరా ప్రభు చెంతకు చేరవా ప్రభు పిలిచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా ప్రభు పిలిచే తరుణములోనా రక్షించు నిన్ను నేడైనా మానవా మరలిరా ప్రయాసపడి బాధ మోసుకుంటున్న సమస్త జిల్లారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగిస్తున్నానని పరిశుద్ధ గ్రంథమందు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మైన పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం వేద గ్రంథం సెలవిస్తూ ఉంది. సత్యవేద గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకువారు ఎవరూ లేరు, అందరూ ఏకమగుడి త్రోవ తప్పిన వారే ఉన్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తున్నది. యేసు చెప్పను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని పల్లవ రాజ్యానికి, ఆ మోక్ష రాజ్యానికి, నిత్య రాజ్యానికి రాలేరని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. సత్యవేద గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది. ప్రభువునే అసలు శ్వాసం ఉంచము, అప్పుడు దేవుని నీతి వారును రక్షణ పొందెదరు. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రేమిన నర్సరావుపేట ఈ రాజు వీధులు నివసించిన ప్రేమిన వార్లారా, మీ వద్దకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక శుభవర్తమానం తీసుకొని ఉంటున్నాం. అదేమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. మరి ఆయన ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి వీరికి దేవుడు కదా, మాకు కాదు కదా అనుకోవచ్చు. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది. అనగా తన ప్రజలంటే ఎవరంటే ఆది కాండంలో మరి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నరుడు దేవుడు మరి మట్టి చేసి, మట్టి ద్వారా మానవుని తయారు చేసి మానవుని నాసికారంలో జీవాయువు ఉంటున్నాడు. ఆ జీవాయువే ఈ మానవుడు. సకల మానవులు దేవుని సృష్టిలో సృష్టించబడినారు. సకల మానవులు మరి దేవుని యొక్క పోలుగులో చేయబడుతూ వచ్చినారు. మరి అందుకే అంటున్నాడు, తన ప్రజలను అనగా ఈ సమస్తమైన మానవాళి ప్రభువైన యేసుక్రీస్తు వారి పిల్లలే, మరి ఆ బిడ్డలు కాబట్టి తన ప్రజలను వారి పాపం నుండి అనగా ఆయన ప్రజలు వింటున్నాం, ఆయన గొర్రెలు వింటున్నాం, ఆయన చేసిన
ఆయన చేతి పని అంటున్నాం. కాబట్టి ప్రియమిత్రులారా, మరి అటువంటి ఈ మానవుడు మరి అదే ఆదికాండంలో వివిధ తంత్రాలు కల్పించుకొని చేతి వృత్తిని బట్టి ఇంకో పనిని బట్టి వారి వృత్తులను బట్టి మరి కులాల మతాలు ఏర్పరచుకున్న వారు ఉంటున్నారు. కాబట్టి ఇవి దేవుడు చెప్పినవి కాదు, దేవుడు చేసినవి కాదు, దేవుడు మరి కల్పించినవి కాదు. మానవుడు మాత్రమే వాడి స్వరీతిని ఆధారం చేసుకొని వాడు చెడిపోయిన వాడుకుంటున్నాడు. అందుకే మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని ఆలోచన కేవలము చెడ్డది. కాబట్టి వాడి హృదయాలోచన కేవలం చెడ్డది. కాబట్టి మానవుని ఎదిరించినాడు, మానవుని త్రోసిపుచ్చినాడు. మానవుని యొక్క మరి దేవుడు మానవుని ఎందుకు సృష్టించినా అంటే దేవుని స్తుతించడానికి, ఆయన కనపరచడానికి, ఆయన పోలికల్లో ఆయన ఆరాధించడానికి, ఆయన పోలికలో నడుచుకోవడానికి దేవుడు మానవుని సృష్టించాడు. అందుకే మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు మరి యెహోవా దేవుడుగా ఉన్నాడు. అయితే నూతన నిబంధన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ప్రజలను రక్షించడానికి మరి యేసుక్రీస్తు వారిగా భూలోకంకి వచ్చిన వాడుకుంటున్నాడు. మరి ఆయన మరి రక్షించాలని, సకల పాపం దుర్నించి విడిపించాలని, మోక్ష రాజ్యము పరలోక రాజ్యం ఇవ్వాలని ఆయనే తన ఏకైక కుమారుని తండ్రి దగ్గర నుంచి పంపించిన వాడుకుంటున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నువ్వు అనుకోవచ్చు చనిపోతే తక్కడో బిక్కడో ఎక్కడ పోతో తెలియదు కదండి, ఉన్నన్ని రోజులు మంచిగా మాట్లాడుతున్నాం, మంచి పనులు చేస్తున్నాం, దాన ధర్మాలు అన్ని చేస్తున్నాం, మంచిదే. అవన్నీ నీ మంచితనాన్ని మంచివాడు అనుకుంటారు. కానీ ఆ మంచి కార్యాలను బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికలే, మురికి గుడ్డలే. కాబట్టి నువ్వు అనుకున్న నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలని దేవుని దృష్టిలో మురికి పేలికలే. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమిత్రులారా, నువ్వు పాపం అనుకోవచ్చు, నేనే పాపం చేయలేదండి, నోటి ద్వారా క్రియ ద్వారా మరి మాటల ద్వారా నేనేమీ చేయలేదు, ఏం మాట్లాడలేదు అనుకోవచ్చు. కానీ దేవుని గ్రంథం సెలవిస్తుంది, సమస్త మానవాళి పాపం చేసి దేవుని దృష్టిలో పాపులైపోయి దేవుని దృష్టిలో అనీతిమంతులుగా చేయబడినారు. కాబట్టి నీతిమంతుడు దేవుడు అందుకే ఈ భూలోకానికి వచ్చిన వాడు చెప్తున్నాడు. తన ఏకైక కుమారుని, ముద్దు కుమారుని, జనరేక కుమారుని ఈ భూలోకానికి పంపడం కారణం నీ పాపాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, మన సమస్త పాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారుగా ఆ నామధేయం కలిగిన వాడుగా భూలోకానికి వచ్చిన వాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియమిత్రుల వాళ్ళారా, నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఆయన రక్షకుడు నీ పాపం నుంచి యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించదు. ఆయన రక్తము కోరుకుంటేనే పరలోక రాజ్యం. నువ్వు అనుకోవచ్చు, మమ్మల్ని బెదిరిస్తున్నారా, మమ్మల్ని లేకపోతే మీరు కావాలని హెచ్చరిస్తున్నారా, మమ్మల్ని కావాలని చెప్తున్నారా, భయభ్రాంతులు చేస్తున్నారు అనుకోవచ్చు. కాదండి, ఈ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన తన ప్రజలను ఆయన రక్షించేవాడుకుంటున్నాడు, రక్షకుడు ఉంటున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే నేనే మార్గం అంటున్నాడు. అంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళంటే ఆయన మరి చూపించిన మార్గంలో, ఆయన చూపించిన ఆ దారిలోనే నువ్వు వెళ్లాల్సిందే. ఆయనను మరి అంగీకరిస్తేనే. నువ్వేం చేయవలసిన లేదండి. నువ్వు గోదానం, భూదానము, వస్త్రదానము, లేకపోతే నువ్వు కులం మార్చుకోవలసిన లేదు, నీ మతం మార్చుకోవలసిన లేదు, నీ డబ్బు అవసరం లేదు, నువ్వేమీ చేయవలసిన లేదు. నీ హృదయం నాకు వాడా, నీ హృదయము నాకింపు. నీ హృదయం ఇస్తే దీనికి ఉన్న పాటనే, ఇదిగో నేను తలుపును తట్టుచున్నాను, ఎవడైనా స్వరవిని తలుపు తీస్తే నేను అతని ఎదుగుచ్చి నేను సహవాసం అనగా భోజనం సహవాసం కలిగి ఉంటా అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన స్వీకరిస్తారో, ఆయన మాట వింటారో, ఎవరైతే మరి ఆ మాటను దేవుని మాటను అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం, స్వచ్ఛమైన మోక్షం అండి. ఎంత పాటు నేను పడుకున్నా, నిలుచున్నా, మరి కూర్చున్నా, ఏ పరిస్థితులు ఉన్నా కానీ ఉన్న పాటు నేను ఏమని చెప్తావంటే, ప్రభా నేను పాపిని, నా కొరకై 2024 సంవత్సరాల క్రితం వచ్చావు. మరి నేను మరి దుర్మార్గుని, మరి దొంగని, హంతకుణ్ణి, మరి లేకపోతే అలాంటి పాపం చేశావాడిని, లేకపోతే అబద్ధాలు మోసంతో జీవించావాడిని, నన్ను క్షమిస్తాడా దేవుడు అంటే క్షమించడుగానా సిద్ధమైన మనసు కలవాడు. ఉన్న పాటిని ప్రభువా నేను పాపిని ఒప్పుకో, నీ పాపాలను ఒప్పుకో, నీవు నీ రక్తము మరి నీ పాపలు 20 ఆయన రక్తంతో కడిగి సమస్తాన్ని నీ దొడ్డిని విడిపించి నీ పాపలు తెల్లగా హిమం కంటే తెల్లగా చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువా నేను పాపిని, ప్రభు నన్ను క్షమించు, నీ కుమార్తెను చేసుకో, పరలోక రాజ్యం నాకు ఇవ్వు, పరలోక రాజ్యాలు నేను ఉండలాగా, యుగంలో ఉండలాగా నాకు అనుగ్రహించంటే దేవుడు అనుగ్రహించేవాడు. కాబట్టి
ప్రజల వారి పాపలను రక్షించడానికి యేసు, కాబట్టి యేసు అన్న విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నిండి వారిను రక్షణ పొందుతారు. వీళ్ళందరి మీకోసం ప్రార్థించారు. ప్రేమగల మా తండ్రి, కృపగల మా నాయన, ఈ నర్సరావుపేట రాజు వీధుల్లో అనేక మంది ప్రజలు ఉంటున్నారు. మరి ఈ ప్రజలు ఎలా మరి దేవుని ద్వారా సృష్టించబడినారు, ఎవరు రక్షకుడు, ఎవరు దేవుని కుమారుడు, ఎందుకోసం వచ్చాడు, మరి ఎలా విడిపించబడాలో మరి నాతో మాతో అందరితో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. విన్న వాక్యాన్ని మరి కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా వారిలో మరలా వాక్యాన్ని గుర్తుపడేవాడుగా, వాక్యం పనిచేసేదిగా, వాక్యం ద్వారా సంధింపబడేవారుగా ನೀವು కార్యం చేయండి. ముందుకెళ్తున్నాం ప్రభా. వేతన ద్వారా జరుగుతున్న ఈ స్వార్థ పరిచర్య మీరు ముద్ర వేయండి. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. పాల్గొన్న ప్రజల్ని మీకు ప్రభా వారి కాలు సంపూర్ణ ఆశీర్వాదాలు కోరుకుంటూ ముందుకెళ్తున్నాం. మీ కృపను దాన్ని కోరుకుంటూ ఈ వాక్యం ఎవరైతే విన్నారో ఈ కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారిని స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. बोलिए जिंदा खुदा प्रभु यीशु मसीह के जय, प्रभु प्रभु यीशु क्रिस्तु वार के जय, राजन राजन प्रभु यीशु क्रिस्तु वार के जय. హల్లెలూయా హల్లెలూయా. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. కొంతకాలమే ఈ లోకము అంతాలు కనబడి మాయమగున్. కొంతకాలమే ఈ లోకము అంతాలు కనబడి మాయమగున్. చింతాలన్నీయు వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా ఇచ్చు నిత్య సుఖము. చింతాలన్నీయు వీడి ప్రభు చెంత చేరిన సంతాసముగా నిచ్చు నిత్య సుఖము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సకల సంపదలు ఆస్తులు సకలందు ఒకనాడు సమసిపోవన్. సకల సంపదలు ఆస్తులు సకలందు ఒకనాడు సమసిపోవన్. సర్వంబు నీవే అని మోసపోకుము. సర్వంబు నీకు ప్రభువే నమో. సర్వంబు నీవే అని మోసపోకుము. సర్వంబు నీకు ప్రభువే నమో. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. పూర్ణ భాగ్యమునికు సిద్ధపరచెను. పూర్ణ మనసుతో పరుగిరము. పూర్ణ భాగ్యమునికు సిద్ధపరచెను. పూర్ణ మనసుతో పరుగిరము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును.
ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. ఆ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. సువార్త ప్రకటి వాడని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది నాశ, ఇది నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. చాటని ఊరు ఉండకూడదు. ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి. మీకై ప్రాణము పెట్టిన ప్రభువులు మీరు కూడా ప్రకటించండి. ఈ సువార్తను చాటించుటకు మీరు కూడా కలసి రండి. మీకై ప్రాణము పెట్టిన ప్రభువులు మీరు కూడా ప్రకటించండి. సంతోషముతో సాగెదము, సువార్తను ప్రకటించెదము. సంతోషముతో సాగెదము, సువార్తను ప్రకటించెదము. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది ఆశ, ఇది నా గురు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. ప్రార్థన. సర్వశక్తియో మిక్కిలి కృపయో మహాకనికరమున మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మీ వాక్యం ప్రకటించాలనేటువంటి ఆశతో మేము పురవీధుల్లో తిరిగి వచ్చి ఉండగా ఎందరెందరూ విన్నారో వారందరికీ ఆ వాక్యాహారానికి నీరు కట్టండి తండ్రి. అది ఫలించి అభివృద్ధి పొంది మీ పరలోక రాజ్యం చేరినట్లు వారిని గురువైపు తిప్పమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, వేతనీయాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రకటించబడుతున్నటువంటి నీ వాక్యం దినదినము ప్రవర్ధమాన్ని అభివృద్ధి చెంది మీ మందిర సమృద్ధి 30 100 ఫలించడానికి సహాయం చేయమని స్వార్థలో పాల్గొన్న వారి పాదములను మీరు సుందరంగా తీర్చిదిద్ది ఉన్నారని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా జరిగినటువంటి ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన మీ కృపను బట్టి, మీ కార్యమును బట్టి మీకే వేలాది వందనాలు. ఎవరెవరు ఏ అవసరాల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ దినదినాలతో నింపమని మా
మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సువార్త ప్రకటించిన వారి మీదను, పాల్గొనిన వారి మీదను, పత్రికలు తీసుకున్న వారి మీదను, వినిన వారి మీదను, ఈ సాయంకాలం సువార్త ప్రకటించబో వారి మీద, మీరు అక్కడి వరకు ప్రకటించే వారి మీదను ప్రభు కృప సదాకాలం తోడైండును గాక. చెబడి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. దయచేసి లోపలికి వెళ్ళండి.